హాయ్ ఫ్రెండ్స్, ఎట్టువేళకి ఎట్టేళ్ళకి ఈ యాంప్లిఫైర్ ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశాను. ఈ యాంప్లిఫైర్ అయ్యేది కాదు, వేరే యాంప్లిఫైర్లు కూడా అవనిచ్చేది కాదు. అలా అని చెప్పి దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దామా అంటే అంత టైము లేదు, జనాలు చాలామంది వెయిటింగు. అండ్ యాంప్లిఫైర్ వచ్చేటప్పటికల్లా పెద్ద హిస్టరీ ఉందండి దీనికి. అంటే యాక్చువల్గా కస్టమర్ తప్పు కాదు, కస్టమర్ ఒక అతనికి ఫ్రెండ్కి గిఫ్ట్ కింద ఇస్తే యాంప్లిఫైర్ అవుట్పుట్ నచ్చక కస్టమరు వాళ్ళ ఫ్రెండ్ చాలా బాధపడ్డాడంట. సో అతను మనకి ఫోన్ చేస్తే నేను సరే చేస్తానన్నాను. యాక్చువల్గా అతను ఏంటంటే వెనకాల హెచ్డి అడ్రస్ పోయింది, హెచ్డి అడ్రస్ ప్లేస్లో FT003 కోసం పంపించారు. కానీ ఇక్కడికి వచ్చాక చెక్ చేస్తే లోపల సబ్వూఫర్ సెక్షన్ పనిచేయట్లేదు, అలాగే సరౌండ్ సెక్షన్ కూడా పనిచేయట్లేదు దీంట్లో. అండ్ సరౌండ్ సెక్షన్లో కూడా రిమోట్ కిట్లో జంపర్ వేసేసి చాలా అతలాకుతలం చేశారు కస్టమర్ టెక్నీషియన్, అవతల టెక్నీషియన్. ఇంకా కస్టమర్కి ఫోన్ చేసి అడిగితే సరే అన్న చెయ్యండి అన్నారు. చేస్తుంటే నేను అతనితో మాట్లాడుకున్న డబ్బులకి వీటికి మ్యాచ్ అవ్వక చాలా ఇబ్బంది పడ్డా. కస్టమర్తో చెప్పా, లేదు భయ్యా ఇది మొత్తం మార్చాల్సిందే అని చెప్పాను. భయ్యా చాలా అంత రేటు పెట్టుకోలేను అన్నారు. తప్పదేంటి పెట్టుకోవాల్సిందే అన్నారు. పెట్టుకోమని చెప్పి మొత్తం ఒక్క ట్రాన్స్ఫార్మర్ క్యాబినెట్ తప్ప ఫ్రంట్ ఎక్రిలిక్ షీటు అండ్ ట్రాన్స్ఫార్మర్స్ నేను ఎప్పుడులాగే 3 ట్రాన్స్ఫార్మర్లు వేసేదా విధానమేనా, అండ్ నెక్స్ట్ జెమ్టెక్ రిమోట్ కిట్ వేయడమేనా, లోపల మాస్ఫెట్ బోర్డులు వేయడమేనా, అన్నీ సమస్త నా ఓల్డ్ యాంప్లిఫైర్ ఎలా చేసేవాడినో అలాగే చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇది నిజంగానే ఈ యాంప్లిఫైర్ నాకు నిజంగా నైట్ మేర్ అనమాట. అసలు మామూలుగా కాదు, రోజు చుక్కలు చూపించేది. ఏంట్రా బాబు ఎప్పుడైపోద్ది అని చాలామంది యాంప్లిఫైర్లు వెనకపడడానికి కారణం ఈ యాంప్లిఫైర్ వల్లే. ఈ రోజుకి కూడా చాలామందికి చెప్పాను, బ్రో అది అవ్వాలి, అది అయితే కానీ నేను ఇవ్వలేను అని. ఎందుకంటే ఈ యాంప్లిఫైర్ మోడిఫికేషన్ చిన్న మోడిఫికేషన్స్తో అనుకొని తీసుకున్న పాపానికి అనుకోకుండా చాలా ఎక్కువగా వర్క్ అయిందనమాట. చాలా ఎక్కువ వర్క్ అయింది, అంటే కొత్త యాంప్లిఫైర్ అయినట్టు అయిందనమాట నాకు. అలాగే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ అంటే నా జాబ్ రీత్యా నాకు కొంచెం ప్రమోషన్ రావడం, నేను మంచి పొజిషన్లో ఉండడం అండ్ టైం కుదరకపోవడం ఇవన్నీ జరిగి నాకు అనుకున్నంత టైంలో దొరకక ఇబ్బంది పడుతున్న టైంలో ఈ యాంప్లిఫైర్ వచ్చి చాలామంది యాంప్లిఫైర్ని బ్లాక్ చేసేసింది. అండ్ నా కస్టమర్లందరికీ నేను ఇదే చెప్తాను, నూజివీడ్ యాంప్లిఫైర్ రావాలి బ్రో, అది అయిపోతే కానీ నేను వేరే వాటిని ముట్టుకోలేను కూడా అని చెప్పా. ఈ కస్టమర్కి కూడా పాపం 2-3 సార్లు గట్టిగా ఇవ్వడం కూడా జరిగింది, అన్న నన్ను ఏవైనా తిట్టుకో, నీ యాంప్లిఫైర్ అయితే మొత్తం మార్చాల్సి వస్తుంది అని చెప్పి. అయితే లోపలికి వెళ్దాం, ఏం చేశాను ఏంటనేది. పాత యాంప్లిఫైర్ ఫోటో కూడా లాస్ట్లో పెడతాను, ఒకసారి చూడండి. అసలు ఏం చేసామనేది కంప్లీట్ మారిపోయింది. అసలు అతను వైరింగ్ అయినా ఏమైనా వాడాడంటే చాలా బాగా వాడాడు, కానీ ఈసారి నేను వైరింగ్ గురించి అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే మనం ఇచ్చే బడ్జెట్లో అతను ఇచ్చిన డబ్బులకు ఇదే ఎక్కువ, అంటే ఇంకా దానికన్నా మనం నీట్గా చేయలేక తక్కువలోనే చేయాల్సి వచ్చింది కాబట్టి నేను వైరింగ్ గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే కంప్లీట్ మన వైరింగ్ మార్చాము, ఆ డబ్బులకి ఎవడో వైరింగ్ మార్చాడు. అలాగే కొన్ని చేయాల్సి వచ్చింది. ఎవరికైనా నచ్చకపోతే నేను క్షమించండి. కానీ లోపలికి కాంపౌండ్స్ లెవెల్లోకి వెళ్దాం, ఓకేనా. ఈవెన్ ఈ ఏసీ కార్డు కూడా వదలలేదండి. పాత ఏసీ కార్డు అతను ఇచ్చిన కనెక్షన్ వేరు, నేను ఇక్కడ 3 ట్రాన్స్ఫార్మర్ వాడడం వల్ల అవన్నీ అన్ని రకాలుగా కూడా మార్చాను. ఇదిగోండి యాజ్ యూజువల్గా. యాక్చువల్గా ఎంత నీట్గా చేస్తారు ఫ్రెండ్స్, అంటే బోర్డు ఇవన్నీ బాగా చేస్తారు, కానీ ఇక్కడ పవర్ సప్లైకి వచ్చాడు PCB వాడలేదు. మీరు అడగచ్చు మరి నువ్వేనా వాడచ్చా అని. వాడచ్చు, కానీ ప్రతిదీ మనీతో కూడిందే. ఈ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు కూడా అతను ఇవ్వలేదు, నేనే మ్యాక్స్విన్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు రప్పించా. దీనికోసం మళ్ళీ ఒక 10 days వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ శక్తి 10 FET బోర్డు వాడడం జరిగింది, రవి 4 FET. బిఫోర్ అతని దగ్గర నార్మల్ తయారు చేసిన బోర్డు ఉండేది. అలాగే సబ్ప్రీ కూడా అతని దగ్గర ఇదివరకు నార్మల్ హ్యాండ్మేడ్ సబ్ప్రీ ఉండేది, మనం శ్రీ సబ్ప్రీ వాడుతున్నాం. జెమ్టెక్ 5 ఛానల్ ఇది రిమోట్ కిట్ వాడుతున్నాం, నార్మల్ రిమోట్ కిట్. ఇది 3.5 inches క్యాబినెట్ ప్యానల్. నాకు యాక్చువల్ 3.5 inches ప్యానల్ దొరకట్లేదు, ఎట్టుకేళ్ళగా ఒక 10-15 రోజులు వెయిట్ చేస్తే దొరికింది. అలాగే 12012 2 ampere ట్రాన్స్ఫార్మర్ ఫర్ రిమోట్ కిట్ కోసం, ఇది ఫ్యాన్ కోసం. దీనికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఉన్న ట్యాపింగ్ ఏమో FT003 కోసం సపరేట్గా వాడడం జరిగింది. ఇది 24/0/24 10 ampere ట్రాన్స్ఫార్మర్. ఇది దానికి ఇతను బ్రిడ్జ్ రెక్టిఫైర్ వాడి చేశారు. యాంప్లిఫైర్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇలా వచ్చింది. వైరింగ్ గురించి ఎవరైనా అంటే నన్ను క్షమించండి, తప్పలేదు. నాకున్న టైంకి ఇది చేసి త్వరగా ఇవ్వాలన్న ఆలోచనతో చేశాను. వీలైతే ఇంకొంచెం నీట్గా
అంటే మరీ ఈ బైండింగ్స్ అవి వేయడం చూస్తాను. మరి తప్పట్లేదు, నాకు ఇంకా నీట్గా చేయడానికి స్కోప్ లేదు. నేను ఎప్పుడులా చేసేదైతే ఈ ట్రాన్స్ఫార్మర్ ఇలా అడ్డంగా వచ్చి ఏదో ట్రాన్స్ఫర్ పెట్టి చేసేవాడిని, కానీ తప్పట్లేదు. ప్రతిదీ మనీతో కూడింది, టైంతో కూడింది అనమాట. ఇతను చిన్న మోడిఫికేషన్ అని తీసుకున్నందుకు చాలా పెద్ద మోడిఫికేషన్ అయింది. అందువల్ల ఏమి చేయలేక ఇలా చేస్తున్నాను. ఓకేనా? అసలు బిఫోర్ యాంప్లిఫైర్ ఎలాగుందంటే ఎక్సలెంట్గా లోపల వైరింగ్ అంతా బాగుండేది, కానీ అవుట్పుట్ బాగాలేదని మనకు పంపించారు కస్టమర్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం, సుస్వాగతం. ఇది మనకి న్యూజివీడ్ నుంచి వచ్చిందండి, విజయవాడ నుంచి. రిమోట్ కిట్, పేరు ఊరు లేని రిమోట్ కిట్ ఇది. యాక్చువల్గా అనుకున్న దానికన్నా అవుట్పుట్ బాగానే ఉంది, అటు ఆడియో ప్రకారంగా MP3 ప్రకారం బాగుంది. కానీ యాక్చువల్గా ఇప్పుడు దీని ప్లేస్లో FT003 వేయాలి, ఏసీ తర్వాత ఒకసారి చెక్ చేయాలి పర్ఫార్మెన్స్, లేదంటే ఈ రిమోట్ కిట్ మార్చాల్సి వస్తుంది. కస్టమర్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఓకే అన్నారు. ఏది కావాలంటే అది చేయండి భయ్యా, మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చానన్నారు. అండ్ ఇది మొత్తం కాలిపోయింది లోపల ఐసీ కూడా, సో అందుకే రీప్లేస్ చేసి FT003 వేస్తున్నాము. భయ్యా మీరు అడగచ్చు హెచ్డి అడ్రస్ చేస్తే సరిపోద్దని. ఎందుకు హెచ్డి అడ్రస్ మళ్ళీ పోవడానిక? అతను కొని ఎంతో కాలం లేదు, పోయి ఫుల్గా నాయిస్ వస్తుందంటే మనకి పంపించాడు. న్యూజివీడ్ నుంచి పంపించినందుకు మనం న్యాయం చేయాలి కదా, సో అందుకని చేస్తున్నాం. ఇది ఫ్రెండ్స్, ఇలాగ మనం మొత్తం బోర్డులన్నీ మార్చేస్తే అవసరం లేదండి, ఏది అవసరం అయితే అది మార్చుకుంటే సరిపోతుంది. ఓకేనా?